వనితలో వనిత కార్యక్రమానికి తిరిగి స్వాగతం. అంటే ఒక ఎమ్మెల్యే అయిన తర్వాత అంటే మీరు ఒక మహిళగా కుటుంబ బాధ్యతలు చూసుకుంటూ అటు నియోజకవర్గం ప్రజలందరినీ చూసుకోవాలంటే అంటే మీ కుటుంబం చాలా పెద్దదైన ఫీలింగ్ ఉందా మీకు? ఇంకా చాలా మందిని మీరు పలకరించాలి, వాళ్ళ ఫంక్షన్స్లో పాల్గొనాలి. కుటుంబం పెద్దదైనప్పటికీ కొన్ని కుటుంబ కార్యక్రమాలు వచ్చినప్పుడు కంపల్సరీగా దానికి వెళ్తుంటాం. ప్రజల్లో ఉండే టైం ప్రజలకు కేటాయించుకుంటాం. దానివల్ల ఏమీ ప్రాబ్లమ్స్ ఉండవు. అంటే రాజకీయాల్లో మీకు మర్చిపోలేని సంఘటన ఏమైనా గుర్తుందా? అంటే రాజకీయాలు అంటే నేను ఫస్ట్ సర్పంచ్గా ఎంపీడీసీగా ఉన్నప్పుడే అనుకునేదాన్ని, ఈ పిల్లలు చదువుకుంటున్నారు కదా, ఈ రాజకీయాలు మనకి ఎందుకో అనుకునేదాన్ని. కానీ ఎందుకో మరి దేవుడు అక్కడితో ఆపకుండా మరలా ఇంకా రాజకీయాల్లో ముందుకు తీసుకురావటం వల్ల పెద్ద ఇబ్బంది ఏమనిపించదండి. అంటే ఈ పదవి వల్ల ఇలాగ తిరగాల్సి వస్తుంది, ప్రజల్లో ఉండాల్సి వస్తుంది, సమయం ఉండదు, ఒక్కోసారి భోజనం చేసే సమయం కూడా ఉండదు. మీరు అంటే ప్రజా జీవితంలో అంత బిజీగా ఉంటారు కాబట్టి అవన్నీ అర్థం చేసుకోవాలంటే. ప్రజాసేవ చేయాలని ఇది ఉన్నప్పుడు ఈ భోజనాల కోసం వీటి కోసం ఆలోచించే ఇది ఉండదండి. ఎక్కడికి వెళ్తే అక్కడే వాళ్ళే అప్చేతగా భోజనాలు పెడతారు. ఎక్కడికైనా ఫంక్షన్ పిలిచారనుకో భోజనం చేయకుండా వస్తే ఫీల్ అవుతారు. కొంచెం భోజనం చేస్తే వాళ్ళు తృప్తి పెడతారు. ఒక్కొక్క రోజు ఇబ్బంది కలుగుతుంటుంది, భోజనం లేని రోజులు కూడా ఉంటాయి. అయినప్పటికీ కూడా ఆ ఉండే సమస్యను బట్టి మేమే అడ్జస్ట్ అవుతుంటాం. మీరు చేసే ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయగలిగారంటే ఎమ్మెల్యేగా మీరు చేపట్టినటువంటి కార్యక్రమం? ఎప్పటి నుంచో చాలా మా కోనసీమ ప్రజలకు శ్రీకాళ వంచది మాది పాసర్లపూడి బాడుస్కూరు బ్రిడ్జి ఒకటి, అదొకటి వచ్చే నెలలో పూర్తయిపోతుందేమో, అదొకటి హయాంలో చేయను. అలాగే డ్రింకింగ్ వాటర్ సమస్యలు ఉన్నాయి, అవి కూడా ఒక 3-4 స్కీములు చేయించడం జరిగింది. అలాగే గన్నవరం హెడ్ క్వార్టర్లోనూ 30 పడకల ఒక హాస్పిటల్ ఒకటి కట్టించాం. అది ఎప్పటి నుంచో అలా పెండింగ్ ఉన్న హాస్పిటల్. అలా చాలా నియోజకవర్గాల్లో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, అనేక కార్యక్రమాలు. అంటే హాస్పిటల్ భవనం పూర్తయింది, అయిపోయింది, ఓపెన్ కూడా అయిపోయింది. చాలా మంచి బాగా ఉందండి. అంటే మీకు ఎటువంటి ఇబ్బందులు ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొన్నారు? అంటే రాజకీయ పరిస్థితులు మారిపోయాయి కదా 2009 నుంచి. మీరేమన్నా ఇబ్బందులు? చాలా మందికి అంటే ఎన్నో చేయాలని వచ్చారు కానీ రాజకీయ పరిస్థితులు ఈసారి పరిస్థితులు ఏదో ఉన్నాయి అంటే ముందుసారి నేను చేసినవి చాలా ఉన్నాయి, ఈసారి కూడా కొన్ని చాలా చేయగలిగాం. రాజకీయ పరిస్థితులు ఇబ్బందులు అంటే ఇంకా వచ్చిన సమస్య ఒకటి, ఇది కేంద్ర ఇబ్బంది, పెద్ద ఇబ్బంది. ఆ ఇబ్బందితోనే ప్రజల్లో అంటే మేము సమైక్యవాదులుగానే ఉన్నాం కాబట్టి ప్రజల్లో మాకు అంత ఇబ్బంది లేని పరిస్థితి ఉంది. ఇంకా ఇది మీది కాదు, మీరు వేరే రాజధాని చూసుకోవాలనేటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు కొంచెం ప్రజల్లో కొంచెం ప్రజలకు మనోభావాలు దెబ్బతింటున్నాయి, బాధగానే ఉంది, ఇబ్బంది పరిస్థితులుగానే ఉంది. మళ్ళీ ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి, ఎన్నికల సంవత్సరం, ప్రజల ముందుకు మీరు వచ్చినప్పుడు అంటే ఏ విధంగా మీరు అభివృద్ధి ఆధారంగా మళ్ళీ మీరు గెలుస్తారనే ధీమా ఉందా? మళ్ళీ టికెట్ వస్తుందనేటువంటి పరిస్థితులు ఉన్నాయా? టికెట్ వస్తుందని ధీమా ఉందండి, పోటీ చేసి ప్రతి అభ్యర్థి గెలుస్తామనే ధీమా ఉంటుంది. కానీ పరిస్థితులను బట్టి ఏ విధంగా ఉంటారనేది అప్పుడు చూడొచ్చింది ఎలక్షన్ టైంలో. అంటే చాలామంది మాట్లాడిన ప్రజాప్రతినిధులతో మేము చేసిన పనుల ఆధారంగా పార్టీ ఇమేజ్ ఏ విధంగా ఉన్నా వ్యక్తిగతంగా ఒక మహిళగా మేము చేసినటువంటి పనులు వ్యక్తిగతంగా అయితే నాకు అనుసూచీలు అయితే నాకు వ్యక్తిగతంగా చాలా ఆదరిస్తారు, చాలా అభిమానంగా అమ్మ మళ్ళీ మీరే రావాలనే పరిస్థితి ప్రజల్లో ఉన్నది. మహిళలు రాజకీయాల్లోకి వస్తే ఎటువంటి మార్పులు ఉంటాయి? అంటే మహిళలు చేసేటువంటి పని వాళ్ళలో ఎక్కువ నిబద్ధత ఉంటుందా? ఏదైనా ఒక ప్రాజెక్ట్ తీసుకుంటే ఇది పూర్తి చేయాలనే పట్టుదల ఎక్కువ ఉంటుందా? బాగా ఎక్కువ ఉంటుందండి మహిళల్లో. ఏంటంటే ఖచ్చితంగా ఏదైనా పని పట్టుకుంటే ఈ పని పూర్తి చేయాలి, ఎక్కువ కష్టపడుతుంటాం అన్నమాట. ఇంటిలో తల్లిగా ఏ విధంగా కష్టపడతామో పబ్లిక్ వచ్చినప్పుడు కూడా ప్రజా సమస్యలు కూడా అవి కూడా మనవే కదా అన్న భావనతో కష్టపడి ఎక్కువ టైము కష్టపడతాం. మహిళలు ఓర్పు ఎక్కువ ఉంటుంది కాబట్టి, సహనం ఎక్కువ ఉంటుంది కాబట్టి అది చెప్పే పని బాధ్యతగా చేసే బాధ్యత ఎక్కువ ఉంటుంది. ఓకే, రాజకీయాల్లోకి వచ్చినప్పుడు విమర్శలు కూడా మనం ఎదుర్కోవాల్సి వస్తుంది ఎక్కువగా. అంటే మహిళలు ఎక్కడ పనిచేసినా అంటే ఇంటి బయటకు వచ్చినప్పుడు విమర్శలు అనేవి స్వీకరించేటువంటి ఒక మనస్తత్వం ఉండాలి, రాజకీయాల్లో ఎక్కువగా ఉంటుంది. విమర్శలు అనేవి సహజమే అండి. ఇప్పుడు కాన్స్టెన్సీ ఒక గ్రామం ఉంటుంది, ఆ గ్రామంలో చాలా పనులు ఉంటాయి, వాళ్ళు అడిగినవి అన్నీ చేయలేం కదా, వచ్చే నిధులను బట్టి చేయగలుగుతుంటాం. మన 10 పనులు చేసి ఒక పని చేయలేదనుకోండి వాళ్ళు విమర్శిస్తారు, 10 పనులు చేసినా
ఒక పని చేయకపోతే దానికోసం విమర్శిస్తారు. అది మరి విమర్శ కూడా దాన్ని కూడా స్వాగతిస్తాం. దానికోసం విమర్శించారు కదా అని వాళ్ళ మీద ఏదో కోపం పెంచుకోవటం కానీ అటువంటివి ఉండవు. సహజమే, రాజకీయంగా వచ్చినప్పుడు ఇంకా దానికి అలవాటు పడిపోతాం. సో వీలైనంత వరకు ప్రజల కోసం ఎంత చేయాలనే తప్పన ఎక్కువగా ఉంటుంది, చాలా ఎక్కువగా ఉంటుంది. అయినప్పటికీ అంటే మహిళలు ఎక్కువగా రాజకీయాలు అంటే ఇప్పుడు స్థానిక సంస్థల్లో వచ్చాయి కానీ రిజర్వేషన్లు, ఈ 33% రిజర్వేషన్ చట్టసభల్లో ఇంకా రావట్లేదు మహిళా బిల్లు, ఎందుకని అనుకుంటారు మీరు? అంటే మహిళా బిల్లు వస్తుందనే చూస్తున్నాం. మరి కొన్ని పరిస్థితులు అక్కడ పార్లమెంట్లో ఉండే పరిస్థితులను బట్టి మరి మహిళా బిల్లు అలాగా ప్రతిసారి అడ్డుపడుతూనే ఉంటుంది. అంటే అన్ని పార్టీలు సహకరించాలి కదండి. మరి అన్ని పార్టీలు సహకరించాలి. కొంతమందికి ఏంటంటే వాళ్ళ స్థానాలు పోతాయేమని భయం, భద్రత ఎక్కువగా ఉంటుంది. దాన్ని బట్టి మహిళా బిల్లు పెడితే ఇంక మహిళలు ఎక్కువైపోతారు. మహిళలు వస్తే అంటే ఏ విధంగా మారుతుందండి? ఎక్కువ మంది మహిళలు వస్తే రాజకీయాలు ఇప్పటికీ చాలా ఎక్కువగానే ఉన్నాం. ఇంకా రిజర్వేషన్ వస్తే ఇంకా పెరుగుతాయి సీట్లు, అంతే కదండి. అప్పుడు ఎలా చేస్తాం, ఇప్పుడు ఎలా చేస్తున్నాం, అప్పుడు కూడా అలాగే ఉంటుంది. మహిళలకి అంటే అన్ని రంగాల్లో రాణించాలంటే ఎటువంటి లక్షణాలు ఉండాలని, ఎటువంటి రాణించాలనుకున్న ఒక రాజకీయంగా కానీ ఏ రంగంలోనైనా రాణించాలనుకున్నా మనలో పట్టుదల అనేది ఉండాలి. ఖచ్చితంగా ఇది మనం చెయ్యాలి, మనం చేయగలం అనుకుంటే ఖచ్చితంగా చేయగలను. చేయలేమనుకుంటే ఇది చేయలేము. ఓర్పు సహనం సహజంగానే ఉంటాయి, కానీ అంటే ఏదైనా వృత్తిలో ప్రవేశించినప్పుడు అంటే అనేక ఇబ్బందులు వస్తుంటాయి. ఇబ్బందులన్నీ అధిగమించినప్పుడే కదండి ఏదైనా సాధించగలరు. ఇబ్బందులు వచ్చాయని మానేస్తే అంతే, దాన్ని ఏం చేయలేరు. ఇబ్బందుల్ని అధిగమించినప్పుడే ఏదైనా సాధించగలరు. పాముల రాజేశ్వరీదేవి అభిమాన నేత బాబాసాహెబ్ అంబేద్కర్. నచ్చే రంగు గులాబీ. మటన్తో చేసిన వంటకాలంటే ఎంతో మక్కువంటారు. తిరుపతి ప్రాంతంలో పర్యటించడం తనకెంతో హాయినిస్తుంది అంటారు. మెచ్చిన పుస్తకం అంబేద్కర్ జీవిత చరిత్ర. అభిమాన నటి జయసుధ, నటుడు శోభన్ బాబు, అభిమాన గాయని సుశీల, గాయకుడు బాలసుబ్రహ్మణ్యం. మావయ్య పాముల ప్రకాశ్రావు, భర్త పాముల విజయరంగారావే తన స్ఫూర్తి ప్రదాతలంటారు. చట్టసభల్లో వనిత కార్యక్రమంలో మరో చిన్న విరామం.